హలో అండి అందరికీ. ఇది మార్నింగ్ టైము 2:00కి అరకులో మనమున్న రిసార్ట్కి ఎదురుగా లేసాను. యాక్చువల్గా ఇంత పొద్దున ఎందుకు లేసానంటే, మన ధీరజ్ భయ్య మార్నింగ్ 2:00కి రెడీగా ఉండండి సార్, మనం ఒక లొకేషన్కి వెళ్తున్నాము అంటే, నేను అంత పొద్దున ఎప్పుడు లేవలేదు, అంత పొద్దున అవసరమా అంటే, ఇప్పుడు లేవండి లైఫ్లో మర్చిపోలేరని అన్నారు. సో సరే అని లేచి రెడీ అయ్యాము. చూస్తే లొకేషన్కి తీసుకొచ్చాడు. అసలు ఎలా ఉందంటే, మేఘాల పైన మబ్బుల్ని ఇట్లా చూస్తూ ఉంటే అసలు అంత హైట్లో నుంచి మబ్బులంతా కింద ఉండి మనం అంత హైట్లో ఉన్నట్టయితే లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సిరి చూడండి ఎంత థ్రిల్ ఫీల్ అవుతుందో. చుట్టూ చూస్తే మొత్తం పొగమంచుతోటి కప్పబడి ఇంకా అప్పటికి సన్ రైజ్ రాలేదు. సో వీళ్ళందరూ సన్ రైజ్ గురించి వెయిట్ చేస్తున్నారు. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది మడగడ వ్యూ పాయింట్ అరకులో. మీకు వనజాంగిలో కూడా నియర్ బై ఇలాంటి లొకేషనే ఉంటుందని అనుకుంటున్నాను. చాలా వీడియోస్లో నేను కూడా చూశాను. కానీ లొకేషన్ మాత్రం మాన్సూన్లోనే చూడాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది కొండపైన ప్లేసు, చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. వ్యూ పాయింట్ మాత్రం అద్దిరిపోయింది. అండ్ యాక్చువల్లీ కొండకు అటువైపు కాకుండా ఇటువైపు కూడా మేము వచ్చాము. చూడండి లొకేషన్ మొత్తం అసలు ఆ పొగ మంచులో చూస్తుంటే అసలు అది ఫీల్ కావాల్సింది అంతే. అండ్ మా సిరి చూడండి ఆ లొకేషన్ని ఎలా ఎంజాయ్ చేస్తుందో. ప్లెజెంట్గా అలా కూర్చొని చాలా అంటే చాలాసేపు టైం స్పెండ్ చేసాము. అప్పటికి ఇంకా సన్ రైజ్ కాలేదు, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్ అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి అరకులో ఉంది. మేము మార్నింగ్ 2:00కి స్టార్ట్ అయ్యాము ఇక్కడికి. ఇప్పుడు ఈ లొకేషన్ అంతా చూస్తే మరి పిల్లలు ఎక్కడున్నారని డౌట్ రావచ్చు మీకు. పిల్లల్ని మన ధీరజ్ భయ్యకి అయితే అప్పచెప్పాము. యాక్చువల్లీ మేము ఇక్కడికి ధీరజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో వచ్చాము. బ్రదర్ అయితే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాతోటి. టూర్ మొత్తం ఫుల్గా అంటే ఫ్రీగా మంచి కోఆపరేటివ్గా ఉన్నారు. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అంటే చూడండి లైట్గా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, చూసారా సన్ రైజ్. ఇంత పొద్దున నేను సన్ రైజ్ని అలా చూడడం అయితే నేనైతే ఫస్ట్ టైము. ఎర్లీ అవర్స్లో చూడండి అక్కడ కొండల పైనుంచి చిన్నగా సూర్యుడు వస్తున్నాడు కదా. ఈ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. లైఫ్లో ఒక్కసారైనా మనం ఇది ఫీల్ కావాల్సిందే. నిజానికి ఎంత ప్లెజెంట్గా ఉంది అంటే అసలు మాటల్లో చెప్పలేము. సో ఇప్పటివరకు చూసారా, కొంచెం మన ఛానల్ని లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కంప్లీట్గా సన్ ఏంటంటే అప్పటికే ఆరెంజ్ కలర్లో ఉంది. చూడండి గోల్డ్ కలర్లో ఆ మంచు అదంతా మేఘాలు ఎలా షైనింగ్ అవుతున్నాయో చూడండి. సో ఇక సీనరీ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొన్ని ఈవెంట్స్ అవి అయితే కండక్ట్ చేశారు, గేమ్స్ లాగా. సో నేను కుండ చేద్దామని కూర్చున్నాను. సో లాస్ట్కి తనకి గైడ్ చేస్తున్నాడు, కానీ నేను కుండ చేద్దామని ట్రై చేసి చివరికి దాన్ని అయితే ఒక గంజులా అయితే చేయగలిగాను నిజానికి. బట్ చేస్తుంటే మాత్రం చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. మంచి ఎక్సలెంట్ అనిపించింది. వాళ్ళు చేస్తుంటే చూస్తుంటే ఇదంతా ఎంత థ్రిల్లింగ్ అనిపించినా దాన్ని మౌల్డ్ చేయడం అంత సింపుల్ ఏం కాదనిపించింది. బట్ ఈ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఫైనల్గా అయితే నేను రెడీ చేసిన పాత్ర అయితే ఇది చూడండి, కొంచెం పర్లేదు కదా చూడడానికి. సిరిని కూడా ట్రై చేయమన్నట్టు, నువ్వు కూడా వచ్చి చేయమ్మా అంటే తనేమో వద్దు ఒకరు చేస్తే సరిపోతుంది అని అన్నది. చూడండి భలే ఉంది కదా. నేనైతే చాలా అంటే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. అది ఫస్ట్ టైం అలా ఒకటి మౌల్డ్ చేయడము. దాని తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ మా లిటిల్ ర్యాబిట్ వచ్చేసి ఆ సీనరీలో తనైతే ఒక ర్యాబిట్ బొమ్మ తీసుకొని అయితే చాలాసేపు ఆడుకుంది. సో అక్కడి నుంచి ఇక రిసార్ట్కి అయితే బయలుదేరాము. చూడండి సీనరీ పక్కన ఎలా ఉందో. కొండ దిగిన తర్వాత చూస్తుంటే స్టిల్ పొగమంచులోనే వెళ్తున్నాము. మీరు ఈ సీనరీ అంతా ఎంజాయ్ చేయాలంటే మాన్సూన్లో వెళ్తేనైతే ఇక మాటల్లో చెప్పలేము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.